అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఏప్రిల్ 14, 15, 16 తేదీలలో తులారాశి వారి యొక్క పూర్తి జాతక వివరం గురించి తెలుసుకుందామండి. తులారాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. తులారాశి ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు ప్రభావం అనేది తులారాశి వారికి ఎప్పుడు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తులారాశి వారు సమతుల్యత, ప్రేమ, కళ, దౌత్య, నీతికి ప్రసిద్ధి అనమాట. చిత్త, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాల నక్షత్రాల వారు ఈ యొక్క తులారాశి వారిలోకి అయితే వస్తారు. తులారాశి వారికి 6, 7, 15 అదృష్టపు సంఖ్యలండి. మరి సమతుల్యతకు చిహ్నమైనటువంటి తులారాశి వారు ఎంతో అంటే పక్షపాతం లేకుండా సామరస్యంగా ఏదైనా సమస్య వస్తే చక్కగా పరిష్కరించుకోవడం ముందుంటారు. అంతేకాకుండా అలాగే నవగ్రహారాధన చేసుకోవడం కూడా మీకు ఎంతో మంచిది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీ పనుల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా మీకు కనిపించవచ్చు. చెప్పాలంటే మీరు ఏ పనైనా కానీ చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి చేయగలిగినటువంటి శక్తి మీలో దాగి ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఒక ప్రశ్న అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను? దానికి కారణము ఈ జన్మ అనేది కానే కాదు, మీ గత జన్మ కర్మబంధం. చెప్పాలంటే మీ జాతకంలో కర్మస్థానం అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఎవరో ఒకరి మనసును తెలియకుండానే మీరు గాయపరిచి కూడా ఉండవచ్చండి. ఆ కర్మ ఫలితం వల్ల ఈ జన్మలో మీరు న్యాయం చేసిన అపనిందలు, మంచి చేసినా కూడా చెడుగా చూడడము, నిజాయితీగా ఉన్న మోసము, ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. మీ జీవితంలో ఎప్పుడు ఒకటే పాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు కష్టపడతారు, ఫలితం రాగానే ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు, దాన్నే నమ్ముతూ ఉంటారు. అలాగే ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళనే నమ్ముతారు, మౌనంగా ఉంటారు. అదే మౌనం మిమ్మల్ని కాల్చేస్తుంది. అయితే ఇది బలహీనత అయితే కాదండి. చెప్పాలంటే మీకు కర్మ పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే మీకు నిజమైనటువంటి విజయం అనేది దక్కాలని చెప్పి గ్రహస్థితి కూడా నిర్ణయించింది కాబోలు. అయితే ఈ సంవత్సరంలో మీ జీవితంలో విధి మలుపు అనేది తప్పకుండా ఈ నెలలో అనేది జరగబోతుంది. అది కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో సాధారణమైన నెల అయితే కానే కాదండి. ఈ నెలలో మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటకు కదలబోతుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ క్రమంగా తగ్గడం మొదలవుతాయి. రాబోయే 3 రోజుల నుండి మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, అలాగే ఏ దారి సరైంది, ఏ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఇలా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీకు లోపల ఉండే సమాధానం వినిపిస్తుంది. అయితే ఇది దైవ సంకేతం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒక మంచి సమయం అనేది వచ్చింది. ఈ 3 రోజులు ఒక సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీ జీవితం మరింత ఎక్కువగా మంచిదారు అనేది మీకు కల్పిస్తుంది. ఇక రేపటి రోజున మీరు బాధలు పదండి నిజాన్ని ఎంచుకోబోతున్నారు. అది మోట బాధ అనిపిస్తుంది, కానీ అదే మీకు విముక్తి కూడా ఇస్తుంది. అయితే మీకు మొదలయ్యేటువంటి అంతర్గత మార్పు అనేది చాలా గొప్పగా ఉంటుంది. బయట కనిపించే మార్పు అయితే కదండి, లోపల జరిగే మార్పు. అలాగే మీ మనసులో ఒక ఆలోచన అనేది కూడా బలంగా అయితే పుడుతుంది. ఎందుకంటే ఇక నేను భరించలేను, ఈ యొక్క ఆలోచన అనేది మీ జీవితాన్ని మార్చేటువంటి బీజం. ఇప్పటి వరకు మీరు సహించారు, అందరూ మిమ్మల్ని బలహీనలుగా భావించారు. అయితే ఈ నెల చివరి నుండి మీ యొక్క సహనం అనేది ఏమాత్రం తగ్గదండి. మీ ఆత్మ గట్టిపడుతుంది. మీరిక ప్రతి విషయానికి సమాధానం ఎవరు చెప్పరు, ప్రతి మనిషిని ఒప్పించరు, ప్రతి సంబంధాన్ని నిలబెట్టడానికి చెప్పి ప్రయత్నించరు. ఇక ఈ మార్పు నిశ్శబ్దంగా మీలో వస్తుంది, కానీ ప్రభావం అనేది మాత్రం భూకంపంలా ఉంటుంది. మీ జీవితంలో కొంతమంది దూరం అవుతారు, కొంతమంది యొక్క నిజస్వరూపం అనేది మీకు తెలిసిపోతుంది. అది మీకు నష్టంలో అనిపించినా అసలు అది దేవుడిచ్చినటువంటి రక్షణగా భావించండి. అయితే మీరు వెనక్కి తగ్గితే మరలా అదే చక్రము, మీరు ముందుకు వెళ్తే కొత్త జీవితము. అలాగే ఈ నెలలో ఒక స్త్రీ వలన మారబోయేటువంటి విధి ఈ మార్పుకు ఒక మందు కారణం. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీరు ఊహించినట్లుగా కూడా ఉండకపోవచ్చు. ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోవచ్చు, ఆమె ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు, కానీ ఆమె మాట అనేది మీ మనసులో నాటుకుపోతూ ఉంటుంది. మీ జాతకంలో స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం అయితే కనిపిస్తుందండి. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా సోదరి కావచ్చు, లేదా ఒక అపరిచిత మహిళ కూడా అయ్యి ఉండొచ్చు. అయితే ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకైతే తీసుకొస్తుంది. ఆ నిజము మీరు తప్పించుకుంటూ వచ్చినటువంటి విషయం కావచ్చు. అయితే ఆమె మాటల్లో కోపం ఉండదు, కానీ సత్యం అనేది దాగి ఉంటుంది. ఆ సత్యము మీ కన్నీళ్లను బయటకు తీస్తుంది. మీరు ఏడుస్తారు, కానీ ఆ ఏడుపు మీకు బలహీనత కాదు, అది మీలో ఉన్న భారాన్ని బయటకు పంపించే ఒక ప్రక్రియ. ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు, లేదా మీ జీవితంలోనే ఉండవచ్చు, కానీ ఆమె ఇచ్చినటువంటి సందేశం మాట మీద ఎప్పటికీ ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతమే. ఎందుకంటే ఈ గ్రహాల కదలిక యొక్క ప్రకారం చూస్తే ఈ కాలంలో మీ యొక్క జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. చంద్రుడు అంటేనే మనసు, భావాలు, అంతర్గత సత్యము.
కాబట్టి ఆ స్త్రీ మీ మనసుకు అర్థమయ్యేలా ఉంటుంది. మీరు మీలో దాచుకున్న భయం, అసంతృప్తి కోసం అన్నిటినీ కూడా ఆమె మాటలు బయటకు తీస్తాయి. అయితే ఇది యాదృచ్ఛికం అయితే కాదండి. ఇది విధి. భగవంతుడే నేరుగా మాట్లాడి మనుషుల ద్వారా అనేక రకాల సంకేతాలు పంపిస్తా అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఆ స్త్రీ భగవంతుని యొక్క ముందు రూపంలో ఏదో ఒక రూపంలో జ్యోతిష్యం ప్రకారం అంచెవేత కర్మచక్రం మూసేటువంటి సూచన అండి. ప్రేమలో ఉన్న వారికి ఒక నిజము బయటపడేటువంటి సమయం అనే చెప్పుకోవాలి. అంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమై ఉంటారు. మీరు ప్రేమిస్తే అందులో లెక్కలు ఉండవు, సందేహాలు అస్సలే ఉండవు, మోసం, ఊహ అనేది కూడా అస్సలు చేయరు. కానీ ఇదే మీ యొక్క బలహీనతగా మారింది. అంటే ఇప్పటి వరకు మీరు ప్రేమించినటువంటి ఒక వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా లేదా, మీ మంచితనాన్ని ఏదైనా వాడుకుంటున్నారా అనే ప్రశ్నకు కూడా సమాధానం అనేది ఈ 3 రోజులు మీకు దొరుకుతుంది. అయితే ఈ నెల చివరిలో కూడా ప్రేమ విషయంలో ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆ సంఘటన కూడా మీరు ఊహించందుగా ఉంటుంది. ఒక మాట లేదా ఒక చర్య లేదా ఒక రహస్యం అనేది అనుకోకుండా బయటపడిపోతుంది. ఆ క్షణంలో మీకు కోపం అయితే రాదండి. ఈ పరిస్థితికి కారణం ఏంటి, అసలు ఎందుకు జరిగిందనే విశ్లేషణలు అయితే మీరు ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి 3 రంగాలకు అనుకూలమైనదని చెప్పుకోవాలి. కొంచెం నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం అనేది కూడా మీకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు కనుక మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లయితే, కాబట్టి ఈ నిజం మీకు బాధ కలిగించిన భగవంతుడు మీకు చేసినటువంటి ఉపకారంగా భావించండి. అలాంటప్పుడు ఎన్నో రకాల బంధాలు దూరం అవ్వచ్చు, కానీ బాధపడకండి. ఎందుకంటే ఇది కాలం అనేది మీకు అనుకూలంగా మారేటువంటి రోజు. కొంతమంది ఏంటంటే ఈ నిజం తర్వాత పాత ప్రేమ పూర్తిగా ముగిసవచ్చు. కొంతమందికి ప్రేమ మరింత బలపడవచ్చు. నిజం మీద నిలబడినటువంటి ప్రేమ శాశ్వతంగా ఉంటుందండి. వివాహ జీవితం కూడా చాలా పెరిగిపోయినటువంటి భారాలు, అలాగే మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి నిజాలు కూడా వారి యొక్క ప్రేమ అనేది కూడా బయటకు కనిపిస్తుంది. కానీ లోపల చెప్పలేనటువంటి మాటలు, అనవసరమైనటువంటి కొన్ని బాధలు పేరుపోయి ఉంటాయండి. మాట్లాడిన అవతల వ్యక్తి వినలేకపోవచ్చు. వినాలనిపించినప్పుడు మీరు మౌనంగా ఉండవచ్చు. ఇలా నిశ్శబ్దంగా కొన్ని సంవత్సరాలు మీ జీవితంలో గడిచి ఉండవచ్చు. అయితే రాబోయే 3 రోజులు ఆ నిశ్శబ్దం తొలగిపోయేటువంటి సమయం. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మరింత ఎక్కువగా ప్రేమ రాగాలు పొందుతారు. మొదట కోపము, తర్వాత కన్నీళ్ళు, తర్వాత నిజాలు, తర్వాత అర్థం చేసుకోవడము. ఈ విధంగా ఒక శుభసూచకంగా జరుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు సమస్యలు దాచారు, ఇప్పుడు పరిష్కరించే అవకాశం మీ ముందుకైతే వస్తుంది. ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో గర్వం అనేది ముందుకు వస్తే మరలా తిరిగి సంబంధాలు దెబ్బతింటాయి. అర్థం చేసుకునేటువంటి మనసుతో వినగలిగితే మీ వివాహ జీవితం కూడా ముడిపాటు కంటే బలంగా ఉంటుంది. వినకపోతే అవసరమైన వ్యక్తులు కూడా దూరం అయిపోతారు. ఈ హెచ్చరికను మాత్రం తేలిగ్గా మాత్రం తీసుకోండి. భగవంతుడు పంపించే సంకేతంగా తీసుకోండి. రేపటి రోజు ఈ 3 రోజులు మీరు ఏ పనికైతే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయి బలంగా నిలబడిన తర్వాత ప్రపంచాన్ని దాని గురించి ప్రకటించండి. లేకపోతే అది పదే అడ్డంకులు పాటంకాలు ఏర్పడుతుందని ఉంటుంది. ఇక చివరి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ ప్రణాళికను, అలాగే మీ రహస్యాలను, మీ కోరికలను, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోవడము నేర్చుకోవాలి. అలాగే అప్పటి నుండి అలా చేసుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత మీ యొక్క శత్రువుల చేతగాని వారిగా నిస్సాయిలుగా మారిపోతారు. ఇక మీరు ఏం చేయబోతున్నారు, మీ తదుపరి అడుగులు ఏంటనేది ఎవరికి అర్థం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వారు ఎంత ప్రయత్నించినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇదే అసలైనటువంటి విజయం. మీ యొక్క మౌనమే అతిపెద్ద ఆయుధము. ఈ సూత్రాన్ని పాటిస్తూ భగవంతుడిపై భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి. విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా వస్తుంది. మీ పాదాల మీదుగా ముద్దాడుతుంది కదండి. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృష్ట దైవిక శక్తి మరెవరో అయితే కాదండి, అది మీ కులదేవత. మీ కులదేవత అందరూ మిమ్మల్ని అంటిపెట్టుకోండి. మీ కులదేవత ఆరాధన వల్ల మీకన్నా కూడా మేలే జరుగుతుందండి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ యొక్క అసోసియేషన్ అందాక కూడా మీకు లబ్ధినైతే చేకూర్చబోతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ 3 రోజులు మీరు అసోసియేషన్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీ కంపెనీలో కొంతమంది స్వార్థపరులు మిమ్మల్ని ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు సరిగ్గా తినలేకపోతారు. ఈ 3 రోజులు మీరు మంచి లాభాలను కూడా ఆర్జించవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడబట్టుకోగలుగుతారు. మీ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లేదా భూమి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు. ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమైన లేదా దగ్గర సమయంలో మీరు వారితో బహిరంగ మాట్లాడలేకపోతున్నారని కూడా మీరు భావిస్తారు. దీనివల్ల మీరు మీ మానసిక ఉద్రిక్తతను 2-4 చేసుకోవాలి. మీరు విదేశాలు వెళ్ళడానికి ఇష్టపడితే ఈ 3 రోజులు మీ కళ నెరవేరుతుంది. ఎందుకంటే మీరు క్షేత్రానికి మంచి లాభాలు సంపాదించినప్పుడు మీ కెరీర్లో మీరు ముందుకు వెళ్ళే మార్గాన్ని నిర్ధారించగలుగుతారు. కాబట్టి ఈ వైపు సంకోచం లేకుండా ప్రయత్నిస్తూ ఉండండి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు ఈ 3 రోజుల వారి యొక్క అంటే అదృష్టం కంటే వారి కృషిపై ఎక్కువ ఆధారపడాలి. ఎందుకంటే అదృష్టం మీకు అన్ని సమయాల్లో మద్దతు ఇవ్వదని మీరు కూడా అర్థం చేసుకున్నారు. కానీ మీరు కూర్చోవడం ద్వారా మీరు సమయం వృధా చేయడం కంటే ఎక్కువ ఉండి కృషితో వేగవంతం చేయండి. ఇక చంద్రరాశి సంబంధించి గురుగ్రహం 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మంచి లాభాలు ఆర్జించే అవకాశం కూడా ఉందండి. అందువల్ల మీరు మీ లాభాలు అధిక భాగాన్ని కూడబెట్టుకోగలుగుతారు. మరి తెలుస్తున్నారు కదండి తులారాశి వారు ఈ 3 రోజుల యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.